అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి శివ ముక్కోటి అంటే ఆరుద్రోత్సవం ఎప్పుడు వచ్చింది, ఆ రోజు మనం చేయవలసిన పని ఏంటి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సరిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముక్కోటి ఏకాదశి మనం ఎంత ఘనంగా జరుపుకుంటామో అంతే ఘనంగా మనం శివ ముక్కోటిని కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాంటి శివ ముక్కోటి ఆరుద్రోత్సవంలో మనం పున్నమి నాడు వచ్చేదే శివ ముక్కోటి. మార్గశిర పౌర్ణమితో మనకి ఈ ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజుని మనం ఆరుద్రోత్సవం శివ ముక్కోటి అని చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు వచ్చిందంటే 27/12/2023 తెల్లవారుజామున 5:31 లోపల మనం ఈ పూజ చేసుకోవాలి. లేదు అంటే సాయంత్రం సమయం వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది మనం చేసుకోవచ్చు. అయితే ఆ సమయంలో పౌర్ణమి ఉండదన్నమాట. ఇక ప్రతి ఒక్కరిని కాపాడేది ఆ పరమేశ్వరుడు మాత్రమే. అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో మార్గశిర పౌర్ణమి రోజు వస్తుందన్నమాట. అయితే ఆరుద్ర శివుని జన్మ నక్షత్రం. మనకి శివ ముక్కోటి అంటే 27/12/2023 బుధవారం వచ్చేది. అయితే మంగళవారం పౌర్ణమి ఉంది కదక్క, ఆ రోజు శివ ముక్కోటి రోజు పూజ చేసుకోవచ్చా అంటే ఆ సమయంలో మనకి రాత్రి 11 గంటల తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాబట్టి మన మంగళవారం ఈ పూజకి పనికిరాదనమాట. అయితే శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకమైంది. ఈ తిథి రోజు శివానుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణుమూర్తి నారాయణ అనుగ్రహం కోసం వెళ్తామో అలానే శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని మనకి పండితులు అయితే చెప్పారు. కార్తీక మాసం ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ శివ ముక్కోటి అనేది ఒక పక్కన అనమాట. అన్ని కార్తీక మాసాలకి ఈక్వల్ ఈ శివ ముక్కోటి. ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శివ ముక్కోటి కలిసి రావడం చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా భావించి శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే 1,000,000 సార్లు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన చేసినంత పుణ్యఫలితం అయితే మనకు కలుగుతుంది. ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యి నాటుదనమాట. అంటే ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అలా కాకుండా ఆవు మనకి దొరికితే నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుందన్నమాట. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. శివుడు బోలా శంకరుడు కదండి. ఈ చిన్న చిన్న విషయాలు మనం పాటించి మన కోరికలు గనక స్వామి ముందు పెడితే తప్పక తీరుస్తాడు. అలాగే ఈరోజు నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయడం, ఆ తర్వాత ఆ పాత్రను ఎవరికైనా దానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోవాలంటే వారి యొక్క జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఉంచుకోండి. శివుడికి మనం ఈరోజు అంటే మనం బుధవారం తెల్లవారుజామునే చక్కగా నిద్ర లేచి ముందు రోజే అన్నీ సిద్ధం చేసేసుకొని ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. అభిషేకానికి కావాల్సినవి మనం సిద్ధం చేసుకుంటే ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా తలారా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని అభిషేకం చేసేయచ్చు. అయితే 5:30 లోపల ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వరకు పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి కలిసి వచ్చే అద్భుతమైన సమయం అన్నమాట, ఆ బ్రహ్మముహూర్త సమయం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీ కోరిక అతి త్వరలో తీరిపోవాలంటే కొంచెం మన ఈ సమయాన్ని కేటాయిస్తే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేశాను. ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.